శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము 12 రాసుల వారికి ఏ విధంగా ఉంది, మరి ఈ ఆదాయ వ్యయాల్లో కానీ రాజ్యపూజ్యం అవమానాల్లో కానీ ఒక్కొక్కసారి చూడ మనకు ఆదాయం ఎక్కువ ఉంటే సంతోషిస్తాం, కానీ వ్యయం ఎక్కువ ఉంటే భయపడతాం. అదేవిధంగా అవమానం ఎక్కువగా ఉంటే భయపడతాం, రాజ్యపూజ్యం ఎక్కువ ఉంటే బాగుంది అనుకుంటాం. అంటే ఏమిటి ఇక్కడ? వీటిని మరి ఇలాగే అనుభవించాలా ఈ సంవత్సరం అంతా? దీన్ని ఏదైనా మార్చుకునేటువంటి ప్రక్రియ ఉందా? మరొక విషయం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పంచాంగంలో ఇచ్చేటువంటి ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం అవమానము ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరగాలని రూల్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీ యొక్క పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆదాయ సంబంధించినటువంటి అంటే ధనయోగాలు బాగా నడుస్తున్నాయి అనుకోండి, ఆదాయం గురించి ఏం కంగారు పడకండి, చక్కగా ధనయోగం వస్తుంది. వ్యయం తక్కువగా ఉండేటువంటి మహాదశలు నడుస్తున్నాయి అనుకోండి, ఏం అవ్వదు, ఏమి కంగారు పడదు. ఇదేంటంటే జనరల్గా అందరికీ చెప్పేటువంటిది. అలాగే మరి వీటి ప్రభావం ఉండదా అంటే కించిత్ ఉంటుంది. దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం కూడా నేను మీకు చెప్తాను. ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. అయితే మనం ఈ సంవత్సర ఫలితాలు కాబట్టి క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా మనం ఇక్కడ ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉంది అనేటువంటి చూసుకుందాం. వృశ్చికం వారికి ఆదాయం 8 అయితే వ్యయం 14గా ఉంది, అంటే 8, 14. అలాగే రాజ్యపూజ్యం అవమానం 4, 5. అంటే ఇక్కడ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు కనుక మనం లెక్కలేసుకున్నట్లయితే చూసుకున్నటువంటి విషయాల్లో ఆదాయం 8 ఉంటే వ్యయం 14 ఉందంటే ఒక 8 లక్షలు ప్రతి సంవత్సరం వస్తుంది అనుకుంటే, కొంతమంది ప్రతి నెల 8 లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు, 8 కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. 14 మాత్రం ఖర్చు చూపిస్తుంది. మరి దీనికి ఎలాగ చేయాలి, దీన్ని తగ్గించుకోవడం ఎలాగా, ఖర్చుని పెంచుకోవడం ఎలాగా? మరి ఈ పంచాంగ ఫలితాల్లో ఇచ్చేవి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరుగుతాయి అంటే, మీకు గనక మీ జన్మజాతకంలో ఆదాయాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఏదైతే ఉందో, అంటే మీ పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో ఫైనాన్షియల్ గ్రోత్ నడుస్తున్న మహాదశ కానీ అంతర్దశ నడుస్తుంది అనుకోండి, వీటిని ఏం పట్టించుకోకండి. అది ఆటోమేటిక్గా మీ పర్సనల్ కర్మ, మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఇది కేవలం 5% లేదా 10% పనిచేస్తుంది. అయితే ఈ 5-10%లో కూడా మనం చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వృశ్చికం వారికి ఆదాయం పెరగాలి అంటే మే వరకు గురుదృష్టి ఉంది 2వ స్థానం మీద. మే తర్వాత మారుతుంది. అంటే ఏమిటి? ఇక్కడ 2వ స్థానాధిపతి సప్తమంలోకి వెళ్తున్నాడు, లగ్నాన్ని బలం చేస్తూ ఉంటాడు, బలోపేతం చేస్తుంటాడు. అంటే మే తర్వాత నుంచి తెలియని ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కానీ ఫైనాన్స్ కారకుడు మారాడు కదా, కాబట్టి జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామము, మినుములు దానంగా ఇవ్వడము, లేదా ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడం వల్ల మీకు ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. మరి వ్యయం తగ్గించాలి. వ్యయం తగ్గాలి అంటే ఇక్కడ వ్యయస్థానంలో గ్రహం ఏమీ లేదు, కాకపోతే కాస్త బొబ్బర్లు దానంగా ఇవ్వడం ద్వారా కూడా వ్యయం తగ్గుతుంది. ఏదైనా ఆలయంలో, ఏదైనా మనకి అమ్మవారి ఆలయాల్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా మనం సేవ చేయగలిగితే వ్యయము ఖచ్చితంగా తగ్గితీరుతుందనేటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, వృశ్చికంలో రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉంది? రాజ్యపూజ్యం 4, అవమానం 5. అంటే మిమ్మల్ని మెచ్చుకునే వారి సంఖ్య 4 ఉంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారి సంఖ్య 5 ఉన్నారు. ఇక్కడ మరి మెచ్చుకునే వారి సంఖ్య పెరగాలి, అవమానించే వారి సంఖ్య తగ్గాలి కదా ఎవరికైనా కూడా. కాబట్టి రాజ్యపూజ్యం పెరగాలి అంటే సూర్య నమస్కారాలు, స్కంద ఉపాసన చేయడం ద్వారా రాజ్యపూజ్యం ఖచ్చితంగా పెరుగుతుంది. మరి అవమానం తగ్గాలంటే కాలభైరవ అష్టకము మరియు విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము పఠనం చేయండి. ఇది చేస్తే కూడా రాజ్యపూజ్యం పెరుగుతుంది, అవమానం తగ్గుతుంది. ఇక మిగతా అంశాల్లోకి వెళ్దాం. మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం మే నుంచి
మీకు గురుబలం పెరుగుతుంది అనుకున్నాం. సప్తమంలో గురువు ఉండి లగ్నాన్ని చూస్తాడు కాబట్టి. కాకపోతే ఇక్కడ ఫైనాన్స్ సంబంధించిన విషయంలో దుర్గా ఆరాధన చేయడం ద్వారా, లేనట్లయితే ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా ధనయోగము మరియు పంచమంలో రాహు ఉన్నందుకు వృశ్చికం వారికి అసలు రాజకీయ పరంగా కూడా కలిసి రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే కాస్త అర్ధాష్టమ శని చతుర్థ స్థానంలో ఉన్నందుకు ఈ అర్ధాష్టమ శని సంబంధించిన విషయంలో ఏమిస్తుంది ఇది అంటే మీకు రాజకీయంగా యోగం ఇస్తుందండి. అర్ధాష్టమ శని ఎప్పుడు కూడా పంచమ రాహు యోగం ఇస్తుంది, అంటే రాజకీయ నాయకులకి మంచి యోగం. కాకపోతే ఈ అర్ధాష్టమ శని ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు, వాహనం కొనుగోలు చేసేటప్పుడు, ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు, లేదా చదువు విషయంలో కొంతమంది విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయంలో కొంత మందత్వం, అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, లేకపోతే చదువుతుంటే ఎంత చదివినా సరే గుర్తు లేకపోవడమో చదివిన చదువు. ఎందుకంటే శని యొక్క సంచారం ఉంది కాబట్టి దాని ప్రభావం ఉంటుంది. అది కావాలని మీ మీద సరే ఏదో పగబడుతున్నట్టు కాదు. ఇప్పుడు కాలాలు వస్తుంటాయి మనకి చూడండి, వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం వస్తుంది. వచ్చినప్పుడు మరి చలికాలం వచ్చిందండి, చలండి నాకు నా మీద పగబట్టింది అంటే ఆ చలి దాని యొక్క ప్రభావం. గోచారంలో కూడా శని యొక్క ప్రభావం. దాన్ని ఎలా తగ్గించుకోవాలి? చలి మనకి పొమ్మంటే పోదు, మనం స్వెటర్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ దీని ప్రభావం తగ్గాలంటే కాస్త ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడము, అలాగే మనం ఏదైనా ఒక దగ్గర మాట మాట్లాడితే నింద వస్తుంది అన్నప్పుడు ఆ నింద కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి, భరించగలగాలి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే వివాహ సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే 11వ స్థానంలో ఏకాదశంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో కాస్త చూసి అంచనాలు సరిగ్గా వేసుకుంటూ ఉండండి. అలాగే గురువు యొక్క దృష్టి కూడా లాభస్థానం మీద పడుతుంది కాబట్టి గతంలో చేసే వ్యాపారాల్లో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా కొంతవరకు తగ్గుతాయి మీకు. ఇక మీరు నిత్యము చేయవలసిన ఆరాధన మాత్రం దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. ఇక్కడ మనము సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం క్రోధినామ సంవత్సరంలో. మరి క్రోధినామ సంవత్సరంలో మనకి దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? అయితే క్రోధినామ సంవత్సరం రాకముందే మనకి ముఖ్యంగా ఈ రవి కుజుడుతో కలిసి ఈ రాహు శనులతో సంచారం జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అంటే క్రోధినామ సంవత్సరం మనకి వచ్చేదానికంటే ముందే ఒక 2-3 నెలల ముందు నుంచే ఈ అనవసరం అంటే రాజకీయ పరంగా అనేకమైనటువంటి మార్పులు కావచ్చు, గొడవలు కావచ్చు, గందరగోళ పరిస్థితులు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ప్రజలందరూ కూడా కొంతవరకు ఈ కోప స్వభావ సంబంధించినటువంటి విషయాలని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే క్రోధం వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకరి మీద కోపం పెంచుకోవడం వల్ల, ఒకరి మీద ద్వేషం పెంచుకోవడం వల్ల జరిగిపోయినటువంటి అంశాలని ఎక్కువగా మనం మననం చేసుకోవడం వల్ల వస్తుంది. అంటే ఈ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రభావం అది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరానికి రాజు కుజుడయ్యాడు. కుజుడైనప్పుడు ఏమవుతుంది? కుజుడు అంటే ఏంటి? గొడవలకి, యుద్ధాలకి, ఒక రకమైనటువంటి యుద్ధ సంబంధించిన వాటికి కారకుడు అవుతాడు. కాబట్టి ఈ కారకుడు అయ్యాడు కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి ఆ యొక్క ఫలితాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు ఈ సంవత్సర ఫలితాలు ఈ ఏదైతే ఉగాది ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఈ జన్మజాతక ఫలితాలే. ఎందుకంటే ఈ భూమి మీద ఒకే రాశిలో ఎంతమంది పుట్టినా, ఒకే నక్షత్రంలో ఎంతమంది పుట్టినా అందరి జీవితాలు ఒకలాగా ఉండవు. ఏదో కొద్దిగా ప్యారలల్గా కొన్ని మ్యాచ్ అవుతాయి కానీ అన్నీ మ్యాచ్ అవ్వవు. అశ్విని నుంచి రేవతి వరకు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను నేను క్లియర్గా ఒక రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. కావాలంటే మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారందరికీ కూడా ఒకలాగే ఇప్పుడు నడవదు, వృషభ రాశి వాళ్ళందరికీ ఒకలాగే నడవదు. ఎందుకు అలాగా అంటే వాళ్ళు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ వల్ల వాళ్ళకి నడుస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏమిటి, మీ యొక్క జన్మజాతకంలో ఎలా ఉంది, మీ జన్మజాతకంలో మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీ ధనం ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు రావట్లేదు, ఎందుకు ఎక్కువ సంపాదించలేకపోతున్నారు, మీ ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుందో మీ చతుర్థాధిపతి మీ పేరులో ఉండే వరకు చెప్తుంది. అదేవిధంగా మీ సంతానం ఎందుకు ఇబ్బంది పడుతుంది, లేకపోతే మీకు సంతానం ఎందుకు లేదు, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఎందుకు మోసపోతున్నారు, రాజకీయాల వల్ల ఎందుకు టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎందుకు బాగా రాణిస్తున్నారు, ఎందుకు రాణించట్లేదు అని మీ పంచమాధిపతి చెప్తారు. అదేవిధంగా అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు, మీ షష్టమాధిపతి వల్ల తెలుస్తుంది. వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటువంటిది మీ సప్తమాధిపతి, ఎవరికి వారు ఇండివిజువల్గా ఉంటాడు సప్తమాధిపతి. వివాహం ఎప్పుడవుతుంది, ఎందుకు అవ్వట్లేదు, ఒకవేళ అయినా సరే ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది 12వ స్థానం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా
అష్టమం అంటే ఆకస్మికంగా లైఫ్లో అని సడన్ టర్నింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి. అలాగే దశమాధిపతి అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమ స్థానం అనేటువంటిది వృత్తి స్థానం, వృత్తి కారకుడు, లాభకారకుడు. అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఏదైనా ఒక లాభం, ఒక వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అసలు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ లాభ సంబంధించినటువంటి విషయంలో లాభాలు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారంటే మీ లాభాధిపతి వల్ల మనకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ రాహు స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి స్థితి ఏంటి, మీ 12వ స్థానాధిపతి బాగున్న సమయంలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మీ ద్వాదశాధిపతి బాగోలేడు అంటే ఆ యొక్క సమయంలో మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా ఏంటంటే ఒక విషయం రెండు విషయం అని కాదు, అనేకమైనటువంటి విషయాలలో మీకు గుర్తుపెట్టుకోండి ఇబ్బంది అనేటువంటిది రావడం కానివ్వండి, ఇబ్బందిని ఎలా తొలగించుకోవాలనేటువంటి మార్గం కానివ్వండి, మీ జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ ఇబ్బంది తొలగించుకోవడానికి ఏవో లక్షలు ఎంతో ఖర్చు పెట్టాలనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రండి. చాలా సింపుల్గా అమ్మవారి నామాన్ని స్మరించడం ద్వారా మీరు బయటపడవచ్చు. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఏదో అయిపోతుంది, ఏమక్కర్లేదు. చక్కగా లలితా సహస్రనామాలో ఒక నామం తీసుకొని తప్పులు లేకుండా చక్కగా ఉచ్చరించుకొని మీరు కనుక రోజు ఒక అరగంట సేపు చేశారంటే ఖచ్చితంగా అమ్మవారు మీకు ఆ సమస్యను తీర్చేస్తున్నాం, ఎటువంటి సందేహం లేదు. అలాగే దానం ఇచ్చుకోవాలి, చిన్నపాటి దానం ఏదైనా ఇవ్వడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. అంతేగాని జ్యోతిషాస్త్రం అంటే, వాస్తుశాస్త్రం అంటే ఏదో పెద్ద మొత్తం కూలగొట్టేసేయాలని వాస్తు అంటే, జ్యోతిషాస్త్రం అంటే ఇంకా కర్మ ఇలాగే అనుభవించాలని, ఇదే నుంచి బయటపడలేమని అనుకునేటువంటి భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రాండి. జ్యోతి అంటే వెలుగుని చూపించేది. మీకు ముందు ఏముంది, నువ్వు ఎలా వెళ్తున్నావు, నీకు అక్కడ ఏమైనా గొయ్యి ఉందా, నొయ్యుందా, ముళ్ళుందా అని చెప్పేది జ్యోతి అంటే వెలుగు చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను తెలుసుకొని మీ యొక్క జీవితాలని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.